నా లైఫ్లో ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ యూట్యూబ్ కొన్ని చాలా ప్రైవేట్గా ఉంచాను అనమాట. నేను మా ఫ్యామిలీని ఎప్పుడు నేను రివీల్ చేయలేదు, లేకపోతే నా పర్సనల్ రిలేషన్స్ కానీ, నా పర్సనల్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఓకే టు కీప్ పబ్లిక్, అది ఒక్కటే నేను పబ్లిక్గా నేను మీతో షేర్ చేసుకున్నా. బట్ టుడే ఐఎమ్ ట్రయింగ్ టు షేర్ సంథింగ్ వెరీ ప్రైవేట్ ఆఫ్ మైండ్. అసలు నేను ఎలాంటి విషయం షేర్ చేసుకోబోతున్నానంటే ఆ విషయం వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను అనమాట. Okay, it's a regret that I still think of this day, this hour, this second, and I will think about it, a regret gurinchi. So yep man, this is like very personal to me. I hope you know ఈ వీడియోని మీరు కొంచెం మంచిగా పాజిటివ్గా తీసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. వాట్ ఐమ్ అబౌట్ టు సే ఈస్ గోన్ బి వెరీ బాంకర్స్ బ్రో. అసలు అలా ఎందుకు చేసావు, వై అని చెప్పి కింద మీరు కామెంట్స్ కూడా రాస్తారు దానివల్ల. సో లెట్స్ గెట్ ఇంటు ఇట్. బట్ బిఫోర్ వీ గో ఇన్ టు ఇట్ ఐ వాంట్ అడ్రస్ సంథింగ్. సో ఈ సిరీస్ మీరు చూసే ఉంటారు. స్టార్టింగ్ డియర్ మెన్ అని చెప్పి ఒకటి చేశాను, చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అరౌండ్ 100K వ్యూస్, చాలా మంది కనెక్ట్ అయ్యారు కింద కామెంట్ సెక్షన్లో చూసినా ఎక్కడ చూసినా సరే. దాని తర్వాత బ్రెయిన్ డీటాక్స్ అని చేశాను, దాని గురించి కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఇంకొకటి కూడా చేశా, మీకు తెలియదు, అది కొంచెం డెవలప్మెంట్ సంబంధించింది అని చెప్పి. అదేంటంటే ల్యాంబో బ్లాగ్. నాకు తెలుసు, కావాలని నేను పెట్టా, తమ్నైల్లో అమ్మాయిని పెట్టా, తమ్నైల్లో ల్యాంబోని పెట్టా. కానీ మీరు కానీ గమనిస్తే అది స్టార్టింగ్ ఒక 7 seconds దాకా వ్లాగ్ అయిపోద్ది, 7 minutes దాకా వ్లాగ్ అయిపోద్ది. 7 minutes or 8 minutes తర్వాత మొత్తం రాకేష్ బ్రోతో కాన్వర్జేషన్ ఉంటుంది అనమాట. బికాస్ నేను అతను కూర్చోబెట్టి మాట్లాడా, ఇలా మన వాళ్ళకి తెలియాలి ఇది అని చెప్పి. బట్ మీరు ఎందుకు వినరు. ఓకే, తమ్నైల్స్ మార్చాలి, అమ్మాయిలను పెట్టాలి, కార్లు పెట్టాలి, అలా అయిపోయింది అనమాట సొసైటీ. బట్ ఎనీవేస్ చాలా మంది కింద దాన్ని చాలా మంచిగా పాజిటివ్గా తీసుకున్నారనమాట. బ్రో నేను ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వస్తే చాలా మంచి లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాను, అది ఇది అని చెప్పి. ద రీజన్ ఐఎమ్ కొలాబరేటింగ్ ఈజ్ ఆల్సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఓకే, నా ఒక్కడి పర్సెప్షనే సరిపోతుందని ఎప్పుడు అనుకోను. ప్రతి ఒక్కటి పర్సెప్షన్ ఉండాలి, ప్రతి ఒక్కటి ఇన్పుట్ కూడా ఉండాలన్నమాట. యాక్చువల్లీ ఈరోజు నేను చెప్పే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్? సో ఈ సిరీస్ని ఒక పాడ్కాస్ట్ అనాలా, హార్ట్ టు హార్ట్ అనాలా, జస్ట్ స్పీకింగ్ ఇట్ అవుట్ రా అనాలా, ఐ డోంట్ నో, రైట్? అండ్ ఏదో చెయ్యాలని చెప్పి నేను చేయట్లేదు, అందుకే ఎప్పుడో మంత్కి ఒకటి పెడుతున్నా ఇలాంటిది. దట్ ఈస్ వెన్ నేను కెమెరా ముందు కూర్చొని ఒక గంట సేపు ఫాలో చేస్తున్నాను నేను ఏం మాట్లాడాలని చెప్పి. సో ఒక స్క్రిప్ట్ ఉండదు, ఏముండదు, పేపర్ ఎంత పెద్ద పేపర్ ఉంది, 2 పాయింట్లు రాసుకున్నా అంతే. ఓకే, ఎందుకు ఇది చేస్తానంటే మీ మీద ఒక పిచ్ అయ్యా, జస్ట్ ఆ పిచ్ మాత్రం. ఎందుకంటే నన్ను చాలామంది నన్ను కలిసినప్పుడు కానీ లేకపోతే మాట్లాడుతున్నప్పుడు కానీ, బ్రో మీ మాటలు ఒక పక్కింటి అబ్బాయి చెప్తున్నట్టు, ఒక ఫ్రెండ్ టు ఫ్రెండ్ కాన్వర్సేషన్లో ఉంటాయి, ఏదో ఫిల్టర్ పెట్టుకుని ఎప్పుడు చెప్పరు, ఏదో స్టడీగా ఉండి అలా చెప్పరు, ఏదో పెద్దోళ్ళలాగా అని చెప్పి. ఎప్పుడు కూడా అణిగిమణిగి ఉంటాను నేను ఈ విషయాల్లో. ఏదైనా చెప్పాలంటే నేను అలాగే చెప్తాను, ఎందుకంటే నాకైతేనే కదా నేను అలా చెప్పగలను, అవ్వకుంటే నేను ఎలా చెప్తాను చెప్పండి. సో దీస్ ఆర్ ఆల్ మై ఎక్స్పీరియన్సెస్, మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అంతే. మీరు ఏం పేరు పెడతారు పెట్టండి, పాడ్కాస్టా, హార్ట్ టు హార్టా, యువర్ విష్. సో జస్ట్ ఇఫ్ యూ కుడ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్, అదొక్కటి చాలు, అదొక్కటి నాకు చాలు, రైట్? సో యా, కటింగ్ టౌన్ టు ద చేస్. సో యాజ్ ఐ సెడ్, స్క్రిప్ట్ ఎలాగో లేదు దీనికి. ఐ వాంట్ టు స్పీక్ మై హార్ట్ అవుట్. సో సెంటెన్సెస్ తప్పున్నా, ఎక్కడ పంక్చుయేషన్లు, గ్రామర్లు కొంచెం మీరు దయ చూపించాలి. బికాస్ ఐ డోంట్ నో. సో రిగ్రెట్ అనేది ఉండకూడదు అంటారు జనాలు జీవితాల్లో. మనం చాలాసార్లు వింటాం, లివ్ వితౌట్ రిగ్రెట్స్. రిగ్రెట్స్ రాకుండా ప్రతిదీ కూడా లివ్ ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, రిగ్రెట్స్ ఉండకూడదు అని అంటారు. బుల్షిట్. అలా రియలైజ్ అయ్యేది ఎలాగా? వాడి జీవితంలో ఎంత పెద్ద బ్లండర్ చేస్తే అలా రియలైజ్ అవుతాడు. ఓకే, రిగ్రెట్ లేకుండా ఉండాలి అంటే ఆడెక్కడో దగ్గర రిగ్రెట్ ఫేస్ చేసే ఉండాలి. పక్కనోడు ఏదో చెప్పాడు, ఆటానికి అతను వేసుకున్నాడు ఎవడో, నేను చెప్తున్నానని కాదు, వాడికి వాడు రియలైజ్ అవ్వాలి అయితే. ఓకే, ఇన్ ఆర్డర్ టు లీడ్ ఏ రిగ్రెట్లెస్ లైఫ్ హీ మస్ట్ బీ వెరీ రిగ్రెట్ఫుల్ అబౌట్ సంథింగ్. సో నా జీవితంలో ఆ రిగ్రెట్ ఏంటి? నేను ఇప్పుడు రిగ్రెట్లెస్గా బతుకుతున్నానని చెప్తా, కానీ అలా చెప్తున్నానంటే ఎక్కడో నేను పెద్ద దెబ్బ తిన్నాననే కదా అర్థం. ఒకసారి ఆలోచించండి. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ గణేష్? ఇలా ఉండడానికి చాలామంది కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేస్తావు, వీడియోస్ ఎలా పెడతావు. ఇప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ తగ్గింది, ఒప్పుకుంటా. ఎందుకంటే మన బ్రాండ్ టోన్స్లో నేను చాలా బాగా ఫోకస్ చేస్తాను అనమాట. యాజ్ బీయింగ్ ఏ CEO చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. యూ నీడ్ టు హైర్ రైట్ టాలెంట్, సేల్స్, ప్రైజెస్, మీరు మెయిన్గా ఇవన్నీ చూసుకోవాలి. బట్ ఇలా ఉండడానికి ఏంటి రీజన్? ఇంత ఫోకస్గా ఉండడానికి రీజన్ ఏంటి? స్టిల్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రూమ్ టు బీ బెటర్. ఆ ఒక్క రిగ్రెట్ ఏంటి? దట్ చేంజ్ మై లైఫ్ చెప్తున్నా.
సూర్యుడు చుట్టూ ప్లానెట్స్ ఎలా తిరుగుతాయో, పువ్వుల చుట్టూ హనీబీస్ ఎలాగైతే తిరుగుతాయో, మన మనుషులం కూడా ఒక కోర్ ఎమోషన్ చుట్టూ తిరుగుతాం. ఓకే, ప్రతి ఒక్కడికి ఒక కోర్ ఎమోషన్ ఉంటుంది. ప్రతి ఒక్కడికి అడుక్కునేవాడికి ఉంటుంది, రిచ్ పీపుల్ కూడా ఉంటుంది. ఒక్క కోర్ ఎమోషన్ ఉంటుంది. లవ్, మనీ, రివెంజ్, ఈగో, లస్ట్, హేట్, వాట్ ఎవర్. ఓకే, ఒక్క స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషనే వాడిని నడిపిస్తుంది. లవ్ ఉన్నోడు దాన ధర్మాలు చేస్తాడు, యూనో మొత్తం అందరికి పంచి పెట్టేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. లస్ట్ ఉన్నోడు ఇవన్నీ అమ్మాయిలతోని డార్క్ కామెడీలు అని చెప్పి అమ్మాయిలతో వెళ్ళి సొల్లు కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. రైట్. హేట్ ఉన్నాడు, వాడి జీవితం సంకనాగిపోయిందని చెప్పి ప్రతి ఒక్కడి జీవితం సంకనాగిపోవాలి, లేకపోతే పోయిందేమో అని చెప్పి జడ్జిమెంట్లు పాస్ చేస్తుంటాడు అనమాట. ఓకే. రివెంజ్ ఉన్నాడు, ఎక్కడో కెలికాడు, ఈగో రేపాడు. సో ఖచ్చితంగా రివెంజ్ మస్ట్ బి సర్వ్డ్ ఆన్ ఎ ప్లాటర్ అంటాడు కదా, దానికోసం వాడు అలాగా ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట. రైట్. సో ప్రతి ఒక్కరికి ఒక కోర్ ఎమోషన్ ఉంటుంది. సో గణేష్లో నీ కోర్ ఎమోషన్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇట్స్ నాట్ దట్ సింపుల్. ఏదో సింపుల్ పదంలో చెప్పలేను, అది మీరే జడ్జ్ చేయండి దాన్ని. ఓకే, అదేంటో ఎమోషన్ ఏంటో అని చెప్పి. రైట్. సో నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఐఎమ్ దిస్ ఇంట్రోవర్ట్ కిడ్, నో మెయింటెనెన్స్, నథింగ్. జీవితంలో ఆ ప్రపంచం అన్నీ నాకే తెలుసు, పేరెంట్స్కి ఏమీ తెలియదు, నేను ఒక్కడనే తోపు, ఎవడు కాదు అని చెప్పి అనుకున్నారు. అలాగని చెప్పి వెళ్ళి గొడవలు లేకపోతే ఇలాంటివి అనుకున్నారు. అబ్బే, సోషల్ లైఫ్లో తొక్క, ఇంకోటంటే భయం మళ్ళీ లోపల. నాకు నిజం చెప్తున్నా. బట్ అన్నీ తెగించగలను, అన్నీ పీకగలను అని చెప్పి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. టిపికల్ టీనేజ్ బాయ్. సో అప్పుడు తెలుసు కదా, అమ్మాయిలు గ్యాంగ్లు వేసుకుని తిరగడం, బంకులు కొట్టడం, వెళ్ళి బిర్యానీ తినడం, మొత్తం కాలేజ్ మాత్రం వెళ్ళకుండా సినిమాలకి, సినిమా టికెట్ల కోసం చొక్కాలు చింపుకునే రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఆగడు సినిమాకి. అప్పుడు మన పెద్ద మహేష్ బాబు ఫ్యాన్లే. సో ఇట్లా ఉండేది. ఓకే, ఇదంతా మంచిగా చిల్. నేను, రవి, సాగర్ ముగ్గురు ఉండేవాళ్ళం అనమాట. ముగ్గురు అలా చిల్లు కొట్టేవాళ్ళం అనమాట. రైట్. సో ఐ బీన్ ఇన్ ఏ రిలేషన్షిప్ ఆ టైంలో, ఇంటర్లో, అంటే ఒక 16-17 ఏజ్లోనే రిలేషన్షిప్. ఎంత పెద్ద పదం. సో పక్క క్యాంపస్ అనమాట ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని ప్రతిసారి బ్రేక్ అప్పుడు కానీ లేకపోతే ఖాళీ ఉన్నప్పుడు కానీ ఆ అమ్మాయి అటు వచ్చేది, నేను చిట్టి నుంచి వెళ్ళేవాడిని అనమాట. ఓకే. అందరు ఫ్రెండ్స్ అందరూ చిల్లు కొట్టేవాళ్ళు, ఫ్రెండ్స్తోని మొత్తం అంతా గోల్ చేసేవాళ్ళు, గంతులు వేసేవాళ్ళు, క్లాస్ రూమ్లో హడావిడి తెలుసు కదా ఎలా ఉంటుంది లంచ్ బ్రేక్స్లో, ఇంటర్ కాలేజెస్లోని. మనం మాత్రం అలా పెట్టగోడ దగ్గర ఇలా కూర్చొని, ఆ అమ్మాయి అక్కడ పెట్టగోడ దగ్గర ఉంటుంది, వెళ్ళి ఇలా సైట్ కొట్టుకుని ఇలాంటివి జరుగుతాం అనమాట. రైట్. సో అలాగా చూసుకొని 2-3 సార్లు చూసుకుని తర్వాత వెళ్ళి ప్రపోజ్ చేస్తాను నేను. ఓకే, ఐ లవ్ యూ. మొత్తం ఒక సినిమాటిక్ బీరోలు ఊహించుకోండి మీరు. ఓకే, ఆ ఫ్లవరు, బెలూన్స్ ఇవన్నీ కూడా ఊహించుకోండి. సో ఇదంతా అయింది. ఆ అమ్మాయి నాకన్నా నచ్చింది. ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే ఆ అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట. అలా ఉండేది అప్పట్లో. సో ఫస్ట్ నేను చెప్పనండి, దాని తర్వాత బిహైండ్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంత ఇస్తాను. సో ఇదంతా అయింది. తర్వాత రిలేషన్షిప్, పార్కులు, గీర్కులు మీరు అన్నీ ఊహించుకోండి, మొత్తం ఇమాజినేషన్ వదిలేస్తాను. ఇదంతా అయిన తర్వాత నేను ఇంటర్ తర్వాత లాంగ్ టర్మ్ చేశాను అనమాట విజయవాడలో. బైపీసీ కదా, సో ర్యాంక్ సరిగ్గా రాలే. రైట్. సో నేను లాంగ్ టర్మ్ చేశాను. కానీ లాంగ్ టర్మ్ చేయడానికి విజయవాడ వెళ్ళాను. మధ్యలో ఏమైందో మళ్ళీ ఫోన్లు మాట్లాడుకోవడాలు, మిస్ అయిపోవడాలు, ఇవన్నీ. దానివల్ల ఏమైందంటే డాడీకి ఏదో రీజన్ చెప్పి డాడీ పట్టుకెళ్ళిపోయాడు. ఫుడ్ బాగాలేదు, అబ్బా తలలోకి వచ్చేస్తుంది, ఫుడ్ పాయిజన్ అయ్యేలా ఉందని చెప్పి విజయవాడ నుంచి 6 monthsలోనే వచ్చాను అనమాట. ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ కదా అప్పుడు ఆ అమ్మాయి. సో మళ్ళీ సేమ్ రొటీన్ అనమాట. పెట్టగోడ కనిపించడం, చూడడం, సైట్ కొట్టడం. చాలాసార్లు దొరికేసాను మా సార్లకి, మా ప్రిన్సిపల్ సార్కి తప్పించుకోవడాలు, ఇలాంటివన్నీ. ప్రతి పక్కన వచ్చి మా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు ఇక్కడే ఎందుకు ఉంటావు, కమ్ముదొబ్బేవాళ్ళు అనమాట అని చెప్పి. ఓకే, అలా ఉండేది. లాంగ్ టర్మ్లో ఏదో సమ్ క్లాష్ ఆర్ సంథింగ్ ఏదో అనుకోండి. ఓకే, వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది, అవాయిడ్ చేస్తున్నారు, ఈ అమ్మాయిని కాలేజ్ పంపించట్లేదు, చాలా మెస్అప్ చేస్తాం అనమాట మనం. కానీ ఇంత మెస్అప్, నేను నెక్స్ట్ చెప్పబోయేది అంత మెస్అప్ అయితే నేను ఇంక చేయలేను. మీరు కూడా ఎలా చేసావు బ్రో అంటారు, చెప్తా ఆగండి. సో ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఓకే, వాళ్ళ ఇల్లు వైజాగ్లోనే. సో ఎందుకు ఇలాగ రానివ్వట్లేదు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటని చెప్పి వాళ్ళ మమ్మీ డాడీని అడిగడానికి పెద్ద ఏదో తోపుగాడిలో వెళ్ళిపోయాను వాళ్ళ ఇంటికి. ఓకే, అపార్ట్మెంట్ కింద నించున్నాను అనమాట. ఆ అమ్మాయి పైనుంచి ఇలా ఏదో చిన్న సిగ్నల్స్ ఏవో ట్రై చేసాం, రావద్దు అన్నది. నేను వస్తా అన్నాను. నేను పెద్ద పోటీగాడిలో చెప్పాను కదా నా యాటిట్యూడ్ ఎలా ఉండదో. వెళ్ళాను, పైకి వెళ్ళాను. వాళ్ళ మమ్మీకి నేను ముందు తెలుసు, ఈ ఫేస్బుక్లోని ఇది అన్నీ కూడా స్టేటస్లు, ఫోటోలు అప్లోడ్ చేసామని అనమాట. చెప్పుకోవడానికి దరిద్రంగా ఉంది కానీ. సో పైకి వెళ్ళాను, వాళ్ళ మమ్మీ డోర్ తీశారు, గేట్ తీశారనమాట. గేట్ తీశారు, సరే ఏదో బాగానే ఉంది. నేను ముందు ఒకసారి వెళ్ళాను, ఏదో ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళాను ఇంటికి ఒకసారి. సో అలా గుర్తుపెట్టారు అనుకొని పర్లేదులే అని చెప్పి లోపలికి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే వెనకాతల గేట్ క్లోజ్ చేసేసి తాళం వేస్తారు. ఓకే,
గేట్ క్లోజ్ చేసి తాళం వేస్తారు. మనం అంత పోటుగాడు బయట అంత మాస్క్ వేసుకుని తిరిగా మనం బయటకు వచ్చాం అనమాట. ఏడ్చేసాను. ఓకే, అది ఏంటంటే ఏం చేస్తున్నారు గేట్ దిగింది అది ఇది అని చెప్పి ఒక అది కరెక్ట్ వర్డ్. సో కాళ్ళ మీద పడిపోయాను. వాళ్ళ మమ్మీ నన్ను కొట్టారు, జరిగింది. కూర్చోబెట్టారు, అడిగారు ఏమనుకుంటున్నాను అది ఇది అని చెప్పి. గేట్ దిగింది, నేను పోలీసు కంప్లైంట్ ఇస్తాను నేను అది ఇది అన్నారనమాట. నాకు పడిపోయింది. నాకు ఇది ఏంటి పోలీస్ ఏంటి, నా ఏజ్ ఏంటి, మైనర్ అది ఇది ఇది అది అని చెప్పి. దాని తర్వాత నెక్స్ట్ థింగ్ ఏం జరిగిందంటే వాళ్ళ డాడీ వచ్చారనమాట. వాళ్ళ డాడీ నేను అలా కూర్చోబెట్టారు. ఏంటి బాబు ఏంది ఇదంతా ఇంటికి రావడం ఏంటి అది ఇది అని చెప్పి. ఈ పాటి కామెంట్స్ ఐ కెన్ అండర్స్టాండ్. ఏంటి ప్రలగిలిపోయి ఇంటికి అని చెప్పి ఎవరికి చెప్పలేదు. ఫ్రెండ్స్ ఎవరు పుష్ లేదు, నాకు నేనే వెళ్ళిపోయిన తర్వాత ఓకే వాళ్ళ క్లాస్ స్పీకరు లంచ్ ఆలే పెట్టారు, తిన్నాను. తర్వాత ఏమొచ్చి ఇంకో రూమ్లో అమ్మాయి కూర్చుంది అనమాట. సిగ్నల్స్ చేసుకుంటున్నాం మేము. తర్వాత ప్లాన్ ఏంటి ఫ్యూచర్ మొత్తం అంత ఫుల్ సీరియస్ కదా, రిలేషన్షిప్ కదా. వాళ్ళ డాడీ చూస్తారు, వచ్చారు, ఆలోచన చేశారు, అయ్యింది, మ్యాన్ హ్యాండ్లింగ్ అయ్యింది. ఓకే, సో వాళ్ళు మా పేరెంట్స్ కాల్ చేశారు అనమాట. ఓకే, పోలీసులు కాదు, మా పేరెంట్స్ ఫస్ట్ కాల్ చేశారు. మా పేరెంట్స్ అప్పుడు దేవరైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడానికి తెలుసు కదా, రిజిస్ట్రేషన్ అంటే దోల తీరిపోద్ది ఆ రోజు అంతా కూడా. లైన్లో నించోవాలి, ఇదంతా కూడా. మమ్మీ డాడీ ఇద్దరు కలిసి కార్లో రిజిస్ట్రేషన్కి వెళ్తున్న వేలోని కాల్ చేశారు. మీ అబ్బాయిలో వచ్చాడు, ఏం పెంపకం మీది అది ఇది అని చెప్పి. ఇంకా వాళ్ళ రిజిస్ట్రేషన్ మధ్యలో వదిలేశారు అనమాట. వదిలేసి ది కేమ్ టు దిస్ ప్లేస్, కూర్చోబెట్టారు. ఓకే, మా డాడీ మా మమ్మీ ఇలా చూశారు నా వైపు. ఓకే, ఏం అనలేదు కానీ నాకు తెలుసు తర్వాత రౌండ్ వేస్తారు నాకు అని చెప్పి. ఓకే, అఫ్ కోర్స్ ఎవడైనా ఇలా పరువు తీసే పని చేస్తే ఎవడైనా రౌండ్ వేయాల్సిందే, చేయించుకోవాల్సిందే. మాట్లాడారు. వాళ్ళు ఎవరు కోఆపరేటరో లేకపోతే ఎవరినో తీసుకొచ్చారు, మున్సిపల్ కోఆపరేటర్, నాకు తెలిసిన వాళ్ళు అంట. కూర్చోబెట్టి మాట్లాడారు, ఏంటండి ఇది 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 అని చెప్పి. వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు నన్ను, నువ్వు MBBS సాధించు అప్పుడు చూసుకుందాం అది ఇది అని చెప్పి ఛాలెంజ్ చేస్తారు. అప్పుడే వచ్చి మాట్లాడుతాను నేను కూడా అని చెప్పి. అంటే అంత కోపం కాదు, సరే ఆంటీ అని చెప్పి వచ్చాను అనమాట. నాకు లిఫ్ట్లో కింద అపార్ట్మెంట్ కదా, లిఫ్ట్లో నాకు అర్థమైంది మా డాడీ నాకు గట్టిగా వేస్తారని చెప్పి. దిగాను, ఏమనలేదు. కార్లో వేస్తారు అనుకున్నాను, ఏమనలేదు. ఇంటికి వెళ్ళాను, ఏమనలేదు. ఒక్క మాట లేదు డాడీ దగ్గర నుంచి. కానీ మా డాడీ కొంచెం టఫ్ ఉంటారు అనమాట. ఓకే, సో ఏమైనా కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట. మనకు ఆ దెబ్బలు పడాలి, నేలంటుడికి ఏదో పడాలి. సో ఇక్కడ మా డాడీ తప్ప అనట్లేదు, కానీ అలా ఉండే ఫాదర్ ఒకేసారి ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత ఒక్క మాట అనలేదు, ఒక్క చెయ్యి వేయలేదు అనమాట. నాకు మెంటల్ వచ్చింది అప్పుడు. ఏం అనట్లేదు, ఏంటి నేను ఏం తప్పు చేశాను? ఐ వాజ్ క్వశ్చనింగ్ మై ఎగ్జిస్టెన్స్. నేను ఎందుకు అసలు ఉన్నాను, ఏం పని చేస్తున్నా, అసలు భారంగా ఉన్నాను. వాళ్ళు అసలు ఎందుకు పుట్టావు అన్నట్టు వాళ్ళు ఏం అనలేరు. ఓకే, అంటే మాత్రం అది ఒక పెద్ద ఖచ్చితంగా ఒక సునామీ అవుతుంది అది. బట్ దే వర్ వెరీ వెరీ మచ్ కంట్రోల్డ్ అనమాట. బట్ దట్ ఎక్కడో ఒక వచ్చింది నా దానివల్ల నాకు నచ్చలేదు. ఐ వాజ్ వెరీ ప్రిపేర్డ్ టు గెట్ స్లాప్డ్ ఆర్ సంథింగ్. సో కసి పెరిగింది అప్పుడైతే నాకు ఏదో సాధించాలని చెప్పి. నెక్స్ట్ రోజు నేను రీడింగ్ రూమ్ అని చెప్పి ఉండేది. సో ప్రైవేట్ రీడింగ్ రూమ్స్లో ఇల్లు చదువుకోవచ్చు అనమాట, ప్రిపేర్ అవ్వచ్చు. ఈ ఎంసెట్ నీట్లు వీళ్ళంతా ప్రిపేర్ అయ్యాలి అక్కడే, IAS వీళ్ళంతా కూడా. ఇల్లు కూర్చొని ప్రిపేర్ అవుతున్నాను. దాని తర్వాత ఏదో జరిగిందిలేండి ఫుర్తి. మళ్ళీ ఆమె మెసేజ్ చేసింది, మళ్ళీ మనం బ్యాక్ టు నార్మల్ వెళ్ళిపోయాం. మళ్ళీ అలా బ్యాక్ టు నార్మల్ వెళ్ళిపోయి, ఏంటి బ్రో మీ పేరెంట్స్కి అంత అవమానం జరిగింది, నీకేం గుర్తుండదా అంటే, టీనేజ్ గుర్తుండదని అలా అంటే ఇప్పుడు ఎలా గుర్తుంది నాకు ఈ ఫీలింగ్. ప్రతి ఒక్కడికి కూడా నేను డీటెయిల్గా ఎలా చెప్తాను ఎలా గుర్తుంది. అప్పుడు నేను లైట్ తీసుకున్నాను బికాస్ ఆఫ్ లవ్, లస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ స్టిల్ ఇట్ ఈస్ హాంటింగ్ టు దిస్ డే. ఎందుకు మా పేరెంట్స్ నా సిచ్యువేషన్లో పెట్టాను. అప్పుడు ఒకటే ఫిక్స్ అయ్యాను, నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే వాళ్ళ ఫ్యామిలీ నన్ను చూస్తూ ఉండాలి. వాళ్ళు కళ్ళు మూసుకున్న, డోర్లు వేసుకున్న, స్క్రీన్లు పక్కన పెట్టినా సరే వాళ్ళకి నేను కనిపించాలి. ఏం తెలియదు నాకు అప్పుడు, ఇంకేం తెలియదు. MBBS అప్పుడు అనుకున్న ఆన్సర్ అవ్వలేదు. దాని తర్వాత MBA తీసాను, బిజినెస్ పెట్టాలి అనుకున్నాను, అయ్యింది. బట్ ఇంకా బెటర్ వే ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ వీడియోస్. ఐ బీన్ గెటింగ్ పాపులారిటీ. రీచ్ వస్తుంది, ప్రతి ఒక్కరికి రీచ్ అవుట్ అవుతున్నాను. వాళ్ళకి కూడా రీచ్ అవుట్ అయ్యాను. ఓకే, వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు అక్కడ ఓపెన్ అవ్వరు. కానీ ఏ అకౌంట్ నుంచి చూసినా, ఎక్కడ చేసినా, ఎవరు వేసినా పక్కన ఫ్రెండ్స్ కూడా నా గురించే టాపిక్ తీసుకొస్తారు అని చెప్పి నా షూరిటీ ఇప్పటికీ కూడా. ఓకే, ఐ హ్యావ్ షోన్ దెమ్. సో ఇక్కడ నా కోర్ ఎమోషన్ ఏమైంది, ఏంటిది, రివెంజా లేకపోతే హేటా లేకపోతే లవ్వా, ఏంటిది నా కోర్ ఎమోషన్? ఇట్ ఈస్ లవ్. నాట్ లవ్ టువర్డ్స్ హర్, లవ్ టువర్డ్స్ పేరెంట్స్. ఓకే, పేరెంట్స్ ఆర్ ఎవ్రీథింగ్ టు మీ. ఓకే, వాళ్ళు ఆ టైంలో నన్ను ఏమైనా అనుంటే మర్చిపోతునేమో, మళ్ళీ ఒక వేరే ఇంకో అమ్మాయి నాకు తగులుకున్నా, కానీ ఏం అనలేదు. దట్ ఈజ్ మై బ్రేక్ పాయింట్.
ఓకే, ద థింగ్ ఐఎమ్ సేయింగ్ దిస్, ద ఓన్లీ థింగ్ దట్ ఐ రిగ్రెట్ ఈజ్ ఐ పుట్ మై పేరెంట్స్ ఇన్ దట్ సిచ్యువేషన్. దిస్ ఇస్ వెరీ పర్సనల్ టు మీ. నేను షేర్ చేసుకోకూడదు అనుకున్నాను ఈ విషయాన్ని. ఓకే, బట్ ఐఎమ్ షేరింగ్ దిస్ బికాజ్ టీనేజ్ కెన్ బి వెరీ టఫ్ అండ్ పేరెంట్స్ మీద మీరు చాలా టఫ్గా బిహేవ్ చేస్తారు. వాళ్ళు సైలెంట్గా ఉన్నా సరే మీరు గ్రాంటెడ్గా తీసుకుంటారు. అమాయకత్వాన్ని ఏమీ తెలియదు వీళ్ళకి అని చెప్పి అనుకుంటారు మీరు. కానీ దే నో ఎవ్రీథింగ్. ఎమోషనల్ వాల్యూస్ వాళ్ళకి తెలుసు, రైట్? అది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నా ఒక్క లెసన్ అనమాట. దీని తర్వాత ఏం జరిగింది, వై యామ్ ఏ లైక్ దిస్, రిగ్రెట్స్ లేకుండా నా జీవితాన్ని అలా గడుపుతున్నానంటే దానికంటూ ఒక సపరేట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, అది చెప్తానండి. ద కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ సఫరింగ్. కొత్తగా ఉంది కదా, సఫర్ అయితేనే ఏంటి సఫరింగ్ వల్ల ఏమొస్తుందంటే, సఫర్ అయితే మనిషికి క్యారెక్టర్ డెవలప్మెంట్ అవుతుంది అనమాట. ఓకే, సఫరింగ్ వల్ల నీకు నువ్వే కొత్తగా పరిచయం అవుతావు. ఓకే, ఇఫ్ అట్ ఆల్ సరే బ్రో, నువ్వు టోన్స్లో ఇప్పుడు వర్క్ చేస్తున్నావు కదా, ఎవరినైనా హైర్ చేసుకోవాలంటే నువ్వు చూసేది ఏంటి, వాళ్ళ స్కిల్సా, వాళ్ళ టాలెంటా, వాళ్ళ అపీరెన్సా, లేకపోతే వాళ్ళ లాంగ్వేజా, ఏంటంటే నథింగ్. వాడు జీవితంలో సంకనాగిపోయాడా లేదా, అదొక్కటే నేను చూస్తాను. అదొక్కటి నేను అడగను. నా సెట్ ఆఫ్ క్వశ్చన్స్ నాకు ఉన్నాయి. నా ఇంటర్వ్యూ ప్రాసెసే డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఆ సఫరింగ్ అనేది లేకపోతే మనిషి, ఇప్పుడు మీరు ఎంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ తీసుకుంటున్నా సరే, అఫ్ కోర్స్ మీరు ఎంతమంది రిచ్ పీపుల్ వాళ్ళ డాడీతో వచ్చిన డబ్బులు వాట్ ఎవర్ మీరు ఎంత అనుకున్నా సరే, నో మ్యాటర్ వాట్, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ తీసుకుంటే సఫరింగ్ లేకుండా ఎవడు సక్సెస్ఫుల్ అవ్వడు. ఇది చాలా జనరలైజ్ చేస్తారు. మీరు వింటే అబ్బాయి ఎన్నిసార్లు వినాలి సఫరింగ్ అబ్బాబ్బా, ఈ రోజుల్లో షార్ట్ కట్స్ అని చెప్పి మీరు అనుకుంటారేమో, చాట్ జీపీటీ అనుకుంటారేమో. షార్ట్ కట్స్ చాట్ జీపీటీలో ఉండవున్నా సఫరింగ్కి. యూ నీడ్ టు డూ ఇట్ అలోన్. పెయిన్ లేనిదే జాయ్ టేస్ట్ తెలీదు, లైట్ లేనిదే డార్క్ ఇంపార్టెన్స్ తెలీదు. మనము ఒక రెయిన్ లేనిదే సన్షైన్ యొక్క విలువ తెలియదు మనకి. ఓకే, ఇన్ ఆర్డర్ టు పుట్ అప్ with the rainbow you got to put up with rain. ఓకే, నాకు సన్షైన్ కావాలి, నాకు జాయ్ కావాలి, నాకు లైట్ కావాలి జీవితంలో అంటే ఉంటాయి. కానీ నువ్వు అప్రిషియేట్ చేయకపోతే అసలు ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ పేరెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ప్రెజెంట్, మీ ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా, నువ్వు కూర్చున్న కుర్చీ, ముందున్న టేబుల్, వాడుతున్న ఫోను, ప్రతి దానికి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ద టైమ్ ఈజ్ టికింగ్. నువ్వు ప్రతిదీ గ్రాంటెడ్గా తీసుకున్నావు అంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు బీ రెడీ ఫర్ దిస్ వరల్డ్. ఎందుకంటే నేను నా ఇంటర్లో ఎక్కువ అన్ని లవ్ మూవీసే, ఈ నాని సినిమాలు, ఈ మహేష్ బాబు సినిమాలు, అన్ని లవ్ సాంగ్స్, ఇవన్నీ కూడా అదే నన్ను డ్రైవ్ చేసేది అనమాట. మొత్తం సినిమాటిక్ సినిమా, జీవితం అంటేనే సినిమా. ప్రతి టీనేజ్ కలిగి ఉంటారు, ప్రతి ఒక్కడు హీరో అయిపోవాలి. ప్రతి ఒక్కడు కూడా ప్రతిసారి ఒక డ్యూయట్ ఉండాలి, ఒక మాస్ సాంగ్ ఉండాలి, ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి, ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఉండాలి. అవన్నీ అనుకుంటాం కానీ వీఆర్ నథింగ్. రియాలిటీలో వీఆర్ నథింగ్ until something happens to you, until suffering happens to you. అప్పుడు యూ విల్ బి సంథింగ్. సఫరింగ్ లేనిదే నువ్వు హీరో అవ్వలేవు. ఐరన్ మ్యాన్ స్టార్టింగ్లో ఎంత కాకి, ఎంత ప్లేబాయ్ ఉండేవాడు. టెర్రరిస్ట్ అరెస్ట్ చేసేసి మొత్తం ఒక ఎడ్జ్కి తీసుకెళ్ళిపోయి చచ్చిపోతాడు అన్న టైంలో వాడు యూజ్ చేసిన బ్రెయిన్ బట్టి వాడు బయటకు వచ్చిన వన్ ఆఫ్ మై ఫేవరెట్ సూపర్ హీరో బయటకు వచ్చాడు. యూ నో ద హిస్టరీ. సఫరింగ్ మస్ట్ బి దేర్. సో ఆ టైంలో నాకు ఎవడు చెప్పేవాడు లేడు. లవ్ సినిమాలు అంటే చిరాకు ఇప్పుడు నాకు, నిజం చెప్తున్నాను. తెలుగు సినిమాలు ఎందుకు చూడో అప్పటి నుంచి ఇంగ్లీష్ సినిమాలే చూస్తున్నాను. యాక్షన్ మూవీస్, చంపేసుకోవడాలు, కొట్టేసుకోవడాలు, నరికేసుకోవడాలు, ఇవే లవ్ సినిమాలు ఇప్పటికీ ఎక్కువ నాకు. అంటిల్ దెర్ ఇస్ సమ్ డ్రామా. బట్ మోస్ట్ ప్రిఫరబుల్లీ ఏదైనా జాన్ విక్ మూవీ ఉందా, పద పోదాం. మన కిల్ మూవీ ఏదో వచ్చింది, పద పోదాం. ఇలాంటి మూవీలు ఇంట్రెస్ట్ అన్నమాట ఇప్పుడు నాకు ఎక్కువ. అలాంటి వద్దు, ఐ డోంట్ వాంట్ టు గో దేర్. ఏది కూడా ట్రిగరింగ్ చేసేది నా ముందు ఉండకూడదు. సో 7 years రిలేషన్షిప్ అది, బై ద వే 7 years అలా ఇచ్చుకుంటూ వచ్చాను అనమాట దాని తర్వాత. సో ఇప్పుడు ఏంటి ప్రస్తుతం ఏదంటే, ప్రస్తుతం అది కాంటెక్స్లో రాదు, ఏవో ఉన్నాయిలే మనకి. బట్ నువ్వు కానీ ఆ టైంలో ఇఫ్ అట్ ఆల్ యూ ఆక్యుపైడ్ విత్ యువర్ సెల్ఫ్ విత్ సంథింగ్ ఎల్స్, నీ ఫ్రెండ్స్తో చిల్ కొట్టడానికో, లేకపోతే నీకు నచ్చిన డ్యాన్స్ చేయడానికో, లేకపోతే సైడ్ హసిల్ పెట్టుకోనో, ఏదో ఒకటి నువ్వు కానీ బిజీ అయిపోతే, ఒక పని ఇట్ ఆల్ టేక్స్ ఓన్లీ వన్ డెసిషన్ టు మేక్ యూ డీవియేట్. ఆ డెసిషన్ అమ్మాయి అవ్వచ్చు, లేదా ఏదైనా డబ్బులు సంపాదించేది అవ్వచ్చు, లేదా చిల్ కొట్టేది ఇంకేదైనా అవ్వచ్చు. కొంతమంది అమ్మాయిలు, కొంతమంది నుంచి ఎడిక్షన్, డ్రగ్ ఎడిక్షన్, ఇవన్నీ కూడా. బట్ కొంతమంది చాలా చాలా స్మార్ట్, స్పోర్ట్స్, లేకపోతే ఇలాంటి న్యూ ఏజ్ టెక్నిక్, న్యూ ఏజ్ స్కిల్స్, ఓకే, ఈ చాట్ జీపీటీ యూజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే, డిజైనింగ్ కానీ, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, వీటితో బిజీ అయిపోతున్నారు అనమాట.
ట్రస్ట్ మీ గైస్, టీనేజ్లో మీరు ఎన్ని ట్రై చేస్తే అన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, అన్ని సక్సెస్ఫుల్ అయితే నేను చెప్పట్లేదు, 100లో 1 అవుతుంది. కానీ 100 వాటికి నువ్వు పెట్టే ఎనర్జీ ఒకదాని మీద పెడితే, నేను పెట్టినట్టు అమ్మాయి మీదే పెడితే, ద కొలాటరల్ డ్యామేజ్ ఈజ్ వెరీ మచ్, చాలా చాలా లాస్ అయిపోతాం అనమాట. టైం రాదు ఇప్పటికీ. ఐ రిగ్రెట్ దట్ టైం. ఆ టైంలో నాకు అప్పుడు డ్రాయింగ్స్ అన్నా లేకపోతే కొంచెం, అప్పుడు నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఫోటోషూట్స్ అన్న ఇవన్నీ చాలా ఇష్టం. దాన్ని పెట్టుండే ఎంత బాగుందో అని చెప్పి నాకు ఇప్పటికీ నేను అనుకుంటూ ఉంటాను అనమాట. బట్ యూనివర్స్ హ్యాస్ దిస్ ప్లాన్, దాని మాస్టర్ ప్లాన్ దానికి ఉంటుంది అనమాట. ఎప్పుడు ఏది జరగాలి, ఎక్కడ జరగాలి జరుగుతుంది, అది మనం యాక్సెప్ట్ చేయాల్సింది. బట్ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తా. ఓకే, బికాజ్ ఐ సఫర్డ్ అ లాట్. ప్రతిసారి ఈ పాటకి ఇప్పటికీ అనుకుంటాను అనమాట, వై డిడ్ ఐ పుట్ మై పేరెంట్స్ ఇన్ ద సిచ్యువేషన్. నేను జైలుకి వెళ్ళిపోయినా పర్లేదు ఆ రోజు, ఐ డోంట్ కేర్. ఇప్పుడు వెళ్ళిపోయినా పర్లేదు, ఐ డోంట్ కేర్. కానీ సంథింగ్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ పర్సనల్ లైఫ్ అది చాలా ట్రిగర్ అయిపోద్ది అనమాట. అది నేను మీతో ఈరోజు షేర్ చేసుకున్నాను. సో దీని తర్వాత ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాం మీకు. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఐ బీన్ ఇన్ ద రిలేషన్షిప్ ఫర్ అనదర్ 5 years. అప్పటికి 2 years అయింది. దాని తర్వాత ఇంకో 5 years కూడా 5 years ఉన్నాను. ఎలా ఉన్నావు ఏంటి అంటే మర్చిపోయావు, జరిగింది. అప్పటికి మెచ్యూర్ అయిపోయి ఉంటావు కదా, టీనేజర్ కాదు కదా అప్పటికి. అంటే అప్పటికి బాండ్ పెరిగింది అనమాట. ఏ బాండ్ అది, టాక్సిక్ బాండ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బాండ్ అయితే పెరిగింది. ఐ కుడెంట్ అఫోర్డ్. దాని తర్వాత అవాయిడ్ చేయడం, మనం కూడా అవాయిడ్ చేయడం, జస్ట్ ప్యాటర్న్. ఎప్పుడు కూడా లైఫ్లో ప్యాటర్న్స్ రిపీట్ అయితే యూ షుడ్ బీ అవుట్ ఆఫ్ దట్ ప్యాటర్న్. మళ్ళీ అదే ప్యాటర్న్ కొంతమంది, ఫస్ట్ లెట్స్ నేను పబ్లిక్ ప్రొఫైల్ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఓకే, పెద్ద అందగాన్ని కూడా కాదు నేను. జనరల్ అమ్మాయిలు పెడతారు. సో ఇక్కడ ఎవరికైనా ఉంటుంది ఆ పొజిషన్నెస్ అనేది, ఎవరికైనా ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటి, నాకు ఇష్టం ఫోటోషూట్స్ అంటే, పోజులు ఇవ్వాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే మరి ఫ్యాషన్ రోజు ఎలా పెట్టాం కదా ఆ ఫోటోషూట్స్ వల్లే. సో అవుట్ఫిట్స్ అంటే చాలా ఇష్టం అప్పుడులో నాకు. బట్ ఐ కుడెంట్ అప్లోడ్ బికాస్ ఆఫ్, బట్ ఆ బాండ్ వల్ల అరే సరే లైట్ తీసుకో, ఇది ఇంపార్టెంట్ మనకి అని చెప్పి ఉండేవాడిని. అప్పుడే కొంచెం యవ్వనం కూడా పెరిగేది, అప్పుడే కొంచెం మ్యాన్లీనెస్ బయటకు వచ్చేది. ఇంకా తెలిసింది కదా ఆ రిలేషన్షిప్ అలానే ఉంటుంది. ఇంకా దాని తర్వాత వన్స్ అపాన్ ఎ టైం ఐ క్రైడ్. దాని తర్వాత మెసేజ్లు పెట్టుకొని, వాయిస్ మెసేజ్, ఈమెయిల్స్లో లిటరల్లీ వీ యూస్ టు కమ్యూనికేట్ అనమాట. అయినా సరే లాభం లేదు. దాని తర్వాత ఐ డోంట్ నో వే షీస్ సింప్లీ గోస్టెడ్ అంతే. ప్రెసెంట్లీ మనం అన్ని చేసాం, ఇంటికి వెళ్ళాం, డబ్బులు కాసాం, పేరెంట్స్ బ్యాడ్ నేమ్ తెప్పించాం. ఓకే, బట్ స్టిల్ నథింగ్. అండ్ ఐఎమ్ వెరీ మచ్ గ్లాడ్. ఓకే, ఎందుకంటే మనం అందరి స్టోరీలో హీరోలుగా ఉండకూడదు. ఒకటి స్టోరీలో విలన్గా ఉండాలి, ఒకటి స్టోరీలో కమీడియన్గా ఉండాలి, ఒకటి స్టోరీలో హీరోలో ఉండాలి, ఒకటి స్టోరీలో జస్ట్ సైడ్ క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోవాలి. ఓకే, అంతే. డిపెండ్స్, అది లైఫ్ అనేది అలాగే ఉంటుంది. అండ్ యూ షుడ్ బి ఓకే బీయింగ్ ద బ్యాడ్ గై ఇన్ సమ్వన్ ఎల్స్ స్టోరీ. ఓకే, దాన్ని నువ్వు ఫైట్ చేయలేవు. అరే నేను ఇది అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసిన వేస్ట్. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ హిట్ అయిపోయింది కాబట్టి. తను ఎంత చేసినా ఏం చేసినా నీ టైం వేస్ట్. కానీ వాళ్ళు మాత్రం నేను పట్టించకుండా ముందుకు వెళ్ళిపోతారనమాట. రైట్? సో ఈ క్వశ్చన్ మీద చాలా మంది అడుగుతున్నారు. అడగొచ్చు ఈ పాటికి, బ్రో నేను కూడా అదే కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో స్టక్ అయిపోయాను, ముందుకెళ్ళాలో తెలియదు, వెనక్కి వెళ్ళాలో తెలియదు, వాట్ షుడ్ ఐ డూ, వాట్ కెన్ ఐ డూ అంటే వన్ డెసిషన్ అవే. స్టార్టింగ్లో చెప్పాను, వన్ డెసిషన్ అవే. నువ్వు ఒక్క డెసిషన్ తీసుకో, దాని మీద నిలబడిపో. దాని తర్వాత గుర్తు వస్తుంది వెళ్ళాలి కదా, వద్దు. ఒక్క డెసిషన్ తీసుకో, దాని మీద ఉండు. నీ మీద నీకు పెరిగే సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఉందో అప్పుడు మోటివేషన్ బాగుంటుంది. నాకు తోపురా మనం అని చెప్పి దాని రెండు రోజుల తర్వాత మన పరిస్థితి మనకు తెలుసు, నాకు బాగా తెలుసు. ఓకే, బ్యాక్ టు నార్మల్, బ్యాక్ టు స్క్వేర్ వన్. కానీ ఒక్క డెసిషన్ తీసుకొని దాని మీద నిలబడిపో. రైట్? బట్ నిలబడడం కొంచెం కష్టమే నాకు తెలుసు. ఓకే, ఈ 5 years ఇంకా నేను బాగా సఫర్ అయ్యా 2 years కన్నా. ఓకే, బికాస్ ఐ కుడెంట్ టేక్ వన్ స్మాల్ డెసిషన్. బట్ వాట్ కెన్ యూ డూ? ఈగో బూస్టింగ్ యాక్టివిటీస్ ఏమన్నా చేసేసాయి. ఒకటి ఈగో బూస్టింగ్ వచ్చేసి మ్యూజిక్. ఓకే, మన హీరోస్ ఇంట్రడక్టరీ సాంగ్స్ ఉంటాయి, లిరిక్స్ సూపర్ ఉంటాయి అనమాట. నీకు సాటి లేరు, నీకు తిరగలేదు, ఇలాంటి లిరిక్స్ అని ఉంటాయి. అలాంటివి లవ్ సాంగ్స్ మాత్రం దూరంగా ఉంటా. లవ్ సాంగ్స్ దూరంగా లిటరల్లీ ఒక ప్యాటర్న్. అప్పుడు హౌ ఐ గాట్ బ్యాక్ టు హర్ అగైన్ గొడవ తర్వాత, బికాస్ ఈ కొంచెం పత్తావరా అని అనుకోకపోతే చెప్తానండి. ఢిల్లీ 6లో సాంగ్ ఉంటుంది, మసక్కల్ సాంగ్. ఆ స్టార్టింగ్లో మ్యూజిక్ ఆ సాంగ్ గుర్తొచ్చేది. లిటరల్లీ ట్రిగర్ పాయింట్స్ చాలా ఉంటాయి. అది చూస్తే తను గుర్తు రావడం, లేకపోతే ఈ సాంగ్ వింటే తను గుర్తు రావడం, లేకపోతే ఎక్కడికి వెళ్తే ఆ ప్లేస్ చూసి గుర్తు రావడం. ట్రిగర్ పాయింట్స్ తగ్గించేసి ఒకే ఒక డెసిషన్. ఇట్ ఓన్లీ టేక్స్ వన్ డెసిషన్. దాని మీద నిలబడిపో. ఓకే, ఇంకా కొన్ని నీకు బూస్టింగ్ థింగ్స్ ఏంటంటే నువ్వు జిమ్కి వెళ్ళడం, బాడీ పెంచడం. నీ మీద నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ వచ్చేస్తుంది అనమాట. నో వన్ డిజర్వ్స్ అనిపిస్తుంది నువ్వు పడే కష్టానికి. ఓకే, నువ్వు స్కిల్స్ పరంగా డెవలప్ అయిపోవడం, శాలరీ పరంగా డెవలప్ అయిపోవడం, సొంత బిజినెస్ పెట్టేయడం, ఇవన్నీ నీ ఈగోని బాగా బూస్ట్ చేస్తాయి అనమాట. అప్పుడు అనిపిస్తుంది
ఛీ నేనేంటి తనేంటి అని చెప్పి ఆ ఫీలింగ్ నీకు రావాలి. అది ఎప్పుడైతే వస్తుందో నువ్వు మర్చిపోతావు. ఓకే, కానీ దానికోసం నీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి. నువ్వు ఫస్ట్ కింద నుంచి లగాలి. ఓకే, ఎవడొచ్చి లేపడు, పక్క చెప్తున్నాను, ఫ్రెండ్ వచ్చి లేపుతాడు, పక్కింటి ఆంటీ వచ్చి లేపుతుంది కాదు, నువ్వే లగాలన్నమాట. లేగలేదనుకో తొక్కేస్తారు, పాతంలో తొక్కేస్తారనమాట. బికాస్ నీ స్టోరీ నీకన్నా పక్కన వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. ఓకే, అది గుర్తుపెట్టుకో. పక్కనోడికి ఎప్పుడు మనం షో ఇవ్వాలి. ఓకే, మంచి ఐమాక్స్ 4D స్క్రీన్లో వాళ్ళకి షో వేయాలి మన లైఫ్ అనేది, ఒక వెండి తెర మీద కనిపించాలి. ఓకే, ఎలా చూపిస్తున్నావు, ఏ స్టోరీ చూపిస్తాను అది నీ చేతుల్లో ఉంటాం. అర్థమైందా? సో మనం అన్నీ చేసాం, జిమ్ జాయిన్ అయ్యో, బిజినెస్ పెట్టాం, మొత్తం మంచిగా యూట్యూబ్లో కంటెంట్ అది చేస్తున్నాం. ఇవన్నీ దిస్ ఈజ్ అ కోర్ వాల్యూ వేర్ ఇట్ స్టార్టెడ్. దాని తర్వాత కోర్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నాకు బిజినెస్ మీద ఉంది, ఐ డోంట్ థింక్ అబౌట్ హర్. ఓకే, బట్ నాకు బిజినెస్ మీద ఉంది, ఐ ఫోకసింగ్ ఆన్ మై యూట్యూబ్ థింగ్. ఇది ఇంకా చాలా ఉన్నాయి, పక్కన కొన్ని ఉన్నాయిలేండి, బట్ మేజర్ ఫోకసెస్ అయితే ఇవే. వీటిని నేను ఎలాగైనా సరే పాపులర్ చేయాలి, ఎలాగైనా సరే పైకి లేపాలి. ఓకే, భుజాల మీద ఉన్నాయి నాకు. అదొక్కటి నాకు ఇట్ ఈస్ వెరీ వెరీ మచ్ ఇనఫ్. ఇంకేం అవసరం లేదు నాకు జీవితంలో. నా టైంని, నాకున్న ఎనర్జీని, బికాస్ టైమ్ ఈస్ టిక్కింగ్. ఇప్పుడు నేను అంతా 26, 27, 28 తర్వాత పెళ్లి గిల్లి అంటారు. ఓకే, ఎంజాయ్ చేసేటప్పుడు, నేను ఎంప్లాయీస్ హైర్ చేసుకునేటప్పుడు, టోన్స్కి మంచిగా ఒక పేరు తెచ్చేటప్పుడు, యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెంచుకునేటప్పుడు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవన్నీ చాలా మైండ్లో ఉన్నాయన్నమాట. దానికోసం ఫోకస్ చాలా అవసరం. సో గెట్ బిజీ. కానీ గెట్ బిజీ అన్నాను కదా అని చెప్పి 24 గంటలు గంగిరెద్దులాగా వద్దు, పనులు చేయొద్దు. ఒక మ్యాన్కి, నేను అమ్మాయిల గురించి అమ్మాయిల గురించి నాకు తెలియదు, కానీ ఒక మ్యాన్కి 100 పనులు ఉంటాయి జీవితంలో, 100 పనులు ఉంటాయి. కానీ హీ హ్యాస్ టు ఫైండ్ 1 hour ఇన్ ఏ డే, 24 hours 1 hour టు సిట్ విత్ హిమ్సెల్ఫ్. కేఫ్లోనో లేకపోతే జిమ్లో కూర్చోమని కాదు, వర్కౌట్ చేయండి, మీతో మీరు మాట్లాడుకోండి, యుద్ధం చేయండి, కేఫ్లో కూర్చోండి, అసెస్ థింగ్స్, మీతో మీరు మాట్లాడుకోండి. అరే ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు, వాట్ డూ యూ వాంట్, నీ డెవలప్మెంట్ ఏంటి. 24 hours 1 hour ఇది మీరు ఖచ్చితంగా చేయాలి. బిజీ మొత్తం అయిపోకూడదు. బిజీ ఎంత ఉన్నా సరే 1 hour కూర్చుంటే ప్రతి దాని మీద క్లారిటీ వస్తుంది. 100 పనులు ఉంటే మన కంప్యూటర్స్ పడుకుంటాం, కానీ 100 పనులు ఆ గంట కూర్చొని కరెక్ట్గా టాస్కింగ్ ఇచ్చుకుంటాం మాత్రం 100 పనులు అవుతాయి అనమాట. పడుకోబుద్ది అయితే మీకు. సో దిస్ ఈజ్ మై సీక్రెట్ ఫార్ములా. అండ్ మై కోర్ వాల్యూ ఈజ్ లవ్ టువర్డ్స్ యూ, టువర్డ్స్ మై ఫ్యామిలీ, టువర్డ్స్ మై బిజినెస్. ఎందుకంటే ఊరికే రాలేదు నేను హైదరాబాద్ చిల్లు కొట్టడానికి. యూ నెవర్ అండర్స్టాండ్. వీకెండ్స్లో నేను బయటికి వెళ్ళిందే తక్కువ. నేను అనుకుంటా బయటికి వెళ్ళాలి, అందరూ చిల్ అవుతున్నారు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు కదా, ఫోమో క్రియేట్ అయితే ఉంటుంది అనమాట. అందరూ పబ్స్కి వెళ్తున్నారు, రిసార్ట్స్కి వెళ్తాం, మనం ఎప్పుడు వెళ్తాం అని చెప్పి బొంగురా నేను ఎందుకు వెళ్ళాలి, నెక్స్ట్ ఇయర్ నేను వెళ్తా, నెక్స్ట్ ఇయర్ వరకు నేను టైం ఇచ్చుకుంటాను నాకు నేను. కానీ ఈ 1 year మాత్రం నేను మొత్తం 100% ఇచ్చేస్తాను. బికాస్ ఐ షుడ్ బి డిజర్వింగ్ దట్. ఐ షుడ్ బి సఫరింగ్ ఫస్ట్ టు ఎంజాయ్ ద లైట్, ద జాయ్, ద సన్షైన్. అది ఓకే, దట్ యూ మస్ట్ కీప్ ఇన్ యువర్ మైండ్. అంతే, అంతకుమించి నేను మీకు బోర్ కొట్టించాలనుకోవట్లేదు. సో మీరు చెప్పండి, నేను చేసిన తప్ప రైటా. ఏమైందా? కోర్ వాల్యూస్ అనేది ప్రతి ఒక్కరికి షిఫ్ట్ అవ్వాలి. కానీ ఫర్ మీ ద రిగ్రెట్ ఈజ్ ఆల్వేస్ దేర్, ఎప్పుడు ఉంటుంది. బట్ దట్ రిగ్రెట్ విల్ ఎఫెక్ట్ మై డెసిషన్ మేకింగ్. ఆ డెసిషన్స్ని చాలా బాగా ఎఫెక్ట్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు మేక్ నాట్ రిగ్రెట్ఫుల్ డెసిషన్స్. ఐ హోప్ ఐ మేడ్ సెన్స్ దేర్. అండ్ యా, మీకేమైనా ఉన్నాయి రిగ్రెట్స్, ఫీల్ ఫ్రీ టు షేర్. ఇదంతా మన కమ్యూనిటీయే, ఏం సిగ్గుపడద్దు. బికాస్ యూనో నాకు కూడా తెలుస్తుంది, అరే నువ్వు ఒక్కడి ఒంటరోడు కాదు, నీకోసం చాలా పెద్ద 1.5 million సబ్స్క్రైబర్స్ కమ్యూనిటీ ఉంది అని చెప్పి నాకు కూడా ధైర్యం వస్తుంది అనమాట. సో ఇట్స్ ఓకే టు బి వీక్, దట్ ఈస్ ఫర్ ఫైన్. ఇట్స్ ఓకే టు బి వీక్, బట్ ఇట్స్ నెవర్ ఓకే టు బి జస్ట్ టు స్టక్ దేర్, స్టాగ్నెంట్గా ఉండిపోవడం. వీక్నెస్ గమనించుకొని స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవాలి అంతే. వీక్గా ఉన్నాను, ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి కూర్చుంటే మాత్రం పనులు స్టాగ్నెంట్గా ఉంటుంది. అదొక్కటి ఉంది మనకి, మన ఫ్యాషన్ సబ్స్క్రైబర్స్ చెప్తున్నాను. ఆ స్టాగ్నెన్సీ అనేది కిల్ చేసేస్తుంది. ఓకే, సడన్గా ఎడ్రినల్ రష్ ఇచ్చి యాక్టివిటీస్ చేయండి, గో కార్టింగ్, లేకపోతే సంథింగ్ ఏదో మంచిగా ఫెర్రీస్ వీల్ ఎక్కండి, జైంట్ వీల్ ఎక్కండి, వాట్ ఎవర్. ఎడ్రినల్ రష్ వస్తుంది. మంచి పాట వినండి, మంచి బీట్స్, ఈడిఎం మ్యూజిక్ వినండి, మూడు వస్తుంది, కుమ్మేయండి. ఓకే, సో యా, సో స్క్రిప్ట్ లేకుండా చేసాను, అలాగే మీరు చెప్పండి. ఎనీవేస్, లవ్ యూ ఆల్. ఇంకేమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ద కామెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ గైస్, రైట్? సో విత్ దట్ బీయింగ్ సెడ్, మీకు కానీ ఈరోజు హార్ట్ టు హార్ట్ పోడ్కాస్ట్ వాట్ ఎవర్ మీకు నచ్చితే మాత్రం డెఫినెట్ మన వీడియోకి లైక్ చేయండి. అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే క్లోజ్ పీపుల్ ఉంటారో, పీపుల్ వాంట్ టు షుడ్ నో దిస్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైనా అయితే మాత్రం షేర్ చేయండి. ఎందుకంటే వీ షుడ్ బీ ద వన్
to say that you're not alone. Yeah, people are not alone. We are there. And Instagram follow అయిపోండి for more personal updates at the rate of the Fashion Verge official. And Fashion Verge కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి for more awesome content. ఇక్కడ మనం బియాండ్ ఫ్యాషన్ డిస్కస్ చేస్తాం. ఫ్యాషన్ బట్ వీ మస్ట్ గ్రో, రైట్? బియాండ్ ఫ్యాషన్ వీ డిస్కస్ అబౌట్ వాట్ రియలీ మ్యాటర్స్. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఐ విల్ సీ యూ గైస్ in the next one.